క్రాస్ ఓటింగ్ ఇది చాలా కీలకమైనటువంటిది. ప్రస్తుతం జ్యోతి మంచి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఏ జిల్లాల్లో ఎలాంటి క్రాస్ ఓటింగ్ జరిగిందన్నది. 7 అసెంబ్లీ స్థానాల్లో అనంతపురంలో టీడీపీ అభ్యర్థులకు 7,72,979 ఓట్లు వస్తే ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకి 7,55,862 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థులకి వచ్చిన ఓట్ల కంటే ఎంపీ అభ్యర్థికి 17,117 ఓట్లు తక్కువ వచ్చినాయి. అయితే రాజంపేటలోనూ ఇంతే జరిగింది. ఎంపీ అభ్యర్థి క్రాస్ ఓటింగ్ జరిగింది. రాయచోట్లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డికి పడిన ఓట్ల కంటే 6,770 ఓట్లు మిథున్ రెడ్డికి ఎక్కువగా వచ్చినాయి. రైల్వే కోడూరులో 2,017 ఓట్లు క్రాస్ అయ్యాయి. ఆ తంబళపల్లిలో 1,546, పీలేరులో 3,113, పొంగనూరులో 4,040 ఓట్లు క్రాస్ అయినాయి. ఎంపీ అభ్యర్థికి 97,043 ఓట్లు క్రాసింగ్ జరిగింది. అయితే బాపట్ల చీరాల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండయ్యకి 71,360 ఓట్లు వస్తాయి. ఎంపీ అభ్యర్థికి 92,780 ఓట్లు వచ్చినాయి. ఎమ్మెల్యే కంటే ఎంపీ అభ్యర్థికి 21,421 ఓట్లు ఎక్కువగా వచ్చినాయి. త్రిముఖ పోరే దీనికి కారణంగా కనిపించింది. వైసీపీకి 50,802, కాంగ్రెస్కి 41,295 ఓట్లు పోలేని. కర్నూలు పార్లమెంట్ స్థానంలో ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ ఓట్లతో పోలిస్తే టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ్కి 23,145 అధికంగా వచ్చినాయి. ఆయనకి 6,58,914 ఓట్లు పోలేని. మరోవైపు తిరుపతి, ఇక్కడ అన్ని అసెంబ్లీ స్థానాలు కూటమికి దక్కిన, పార్లమెంట్ స్థానం మాత్రం వైసీపీ దక్కించుకుంది. అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు 1.9 లక్షల ఆధిక్యత సాధించారు. అయితే కూటమి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు 14,000కు పైగా తేడాతో ఓటమి పాలయ్యారు. 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా వైసీపీ అభ్యర్థుల కంటే ఎంపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. తాడికొండ, తెనాలి, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, పొన్నూరు, పత్తిపాడు, మంగళగిరిలో కూటమి అభ్యర్థుల మెజార్టీ 3,37,183. అయితే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కి 3,44,695 ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో 7,512 ఎంపీకి అధికంగా వచ్చినాయి. ఒంగోలు కూటమి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి 48,911 ఓట్ల మెజార్టీ గెలిచారు. అయితే ఈ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కన్నా 34,424 ఓట్లు తగ్గినాయి. పార్లమెంట్ పరిధిలోని 5 సెగ్మెంట్ల పరిధిలో టీడీపీ గెలుపొందిన 2 చోట్ల ఓడింది. గెలుపొందిన 5 స్థానాల్లో టీడీపీకి 91,263 ఓట్ల మెజార్టీ వస్తే మిగతా 2 స్థానాల్లో వైసీపీకి 7,933 మెజార్టీ వచ్చింది. దీని ప్రకారం మాగుంటకి 83,355 ఓట్లు ఆధిక్యత రావాలి, కానీ 48,911 వచ్చింది. అంటే అక్కడ మాగుంటకు వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అరకు లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి తనూజారాణి బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మీద 50,580 ఓట్ల మెజార్టీ గెలిచారు. తనుజకి 4,77,005 ఓట్లు వస్తే కొత్తపల్లి గీతకి 4,26,425 వచ్చింది. ఇక్కడ కూడా ఎంపీ స్థానానికి క్రాస్ ఓటింగ్ జరిగింది. విజయవాడ అంతే. 7 అసెంబ్లీ స్థానాలు పోటీ చేసిన కూటమి అభ్యర్థులకు 7,93,281 ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థులకి 5,19,648 ఓట్లు వచ్చినాయి. కానీ వీళ్ళ మధ్య వ్యత్యాసం 2,73,633 ఓట్లు అయితే కూటమి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసినేని చిన్నీకి 2,82,035 మెజార్టీ వచ్చింది. అంటే 8,000 మంది ఓటర్లు మాత్రమే అసెంబ్లీకి వైసీపీకి వేసి పార్లమెంట్కి టీడీపీకి వేశారు. అంటే టీడీపీ వైపుకే పార్లమెంట్ ఉంది. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్తో ఓట్లు తగ్గినాయి. కాకినాడ ఎంపీ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులకు మొత్తం 7,89,685 ఓట్లు వస్తాయి. ఇంతే మొత్తంలో జనసేన ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్కి రావాల్సి ఉంది, కానీ 7,18,971 వచ్చినాయి. దీంతో 70,714 ఓట్లు క్రాస్ అయినాయి. నెల్లూరులో కూడా సేమ్ అయింది. టోటల్గా అన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగినాయి. కాకపోతే 90% యాక్యురసీ ఉంది ఓట్ల ట్రాన్స్ఫర్ అన్నది.